ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట. మార్చి 7 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశ కాండము 3-4 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుండి 52 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రియా సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నారు? దేవుని కృప వలన ఈ దినం వరకు మీరు క్షేమముతో, సంతోషముతో, నెమ్మదితో, మంచి ఆరోగ్యముతో మీరు ఉండడానికి దేవాది దేవుడు కృపను చూపించాడు. మీరు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీ పట్ల దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడు. ఆయన కృప మీ ఎడల ఎంతో విశాలమైనది. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు ఇచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకొచ్చి వారితో కూడా నడిచెను. ఈ ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి ఈస్టర్ సండే, ఆ దినాన జరిగిన ఒక అద్భుతం ఇప్పుడు మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు ఆ ఉదయకాలం సమాధిలో నుండి లేచాడు. తాను ముందే చెప్పినట్టు మరణాన్ని గెలిచాడు. ఖాళీ సమాధిని చూచారు. దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని వారు ప్రకటించారు. కానీ కొంతమంది శిష్యులు విస్మయముతో ఆ స్త్రీలు చెప్పిన మాటలు నమ్మలేకపోయారు. దేవదూతలు ఆ స్త్రీలకు చెబితే, ఆ స్త్రీలు వెళ్ళి ఆయన శిష్యులకు వివరిస్తే వారు నమ్మలేదు అని రాయబడింది బైబిల్లో. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అదే దినాన ఒక 2 శిష్యులు యెరూషలేముకు ఆమెడ దూరములున్న ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తున్నారు. ఆ 3 రోజుల సంఘటనలు, ఆ ఆదివారం ఉదయం ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళి ఖాళీ సమాధిని చూచి ఆ దేవదూతలు వారితో ఏమైతే చెప్పారో ఆ మాటలు వీరికి తెలియచేయగా వాటిని గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ హృదయాలు చాలా భారంతో ఉన్నాయి, దుఃఖముతో నింపబడ్డారు. పరిస్థితులు తారుమారు అయిపోయినాయి. కొన్ని రోజుల క్రితం వారి ప్రభు వారితో ఉన్నారు, కానీ ఈ రోజున ప్రభు వారికి లేడు అని వాళ్ళు భావిస్తున్నారు. యెరూషలేం ప్రజలందరూ కూడా ఆ 3 దినాల్లో ఏం జరిగిందో అందరికీ ఎరిగినటువంటి విషయమే. అయితే వారు అలా వెళుతూ ఉండగా యేసు ప్రభు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు. వారి కన్నులు ముయ్యబడ్డాయి. వారు ప్రభుని గుర్తుపట్టలేకపోయారు. మీరు మాట్లాడుకుంటున్న విషయాలు ఏమిటి అని అడిగాడు. వారు సంగతులన్నీ వివరించారు. కీర్తన గ్రంథములోను, ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథాల్లో తన గురించి ఏమని రాయబడిందో ఆయన వివరంగా వారికి వివరించారు. వారి హృదయాలు మండినాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ లేఖన భాగంలో వారు ఆయనను గూర్చి సంభాషించుచూ ఉండగా ఆయన తానే ఒక అదృశ్యమైన అతిథిగా వారి దగ్గరికి వచ్చి నడుస్తున్నాడు. వారితో కూడా అడుగులు వేస్తున్నాడు. ఎవరైనా ఒక 2 విశ్వాసులు ఆయన గురించి సంభాషిస్తే జరిగేది కూడా అదే. ఆయన అదృశ్యమైన స్వరూపుడిగా వారి దగ్గరకు వచ్చి వారు మాట్లాడుకున్న విషయాలన్నీ వింటాడు. ఆయన అదృశ్యమైన అతిథి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 విశ్వాసులు ఎక్కడైనా కలుసుకున్నప్పుడు 3వ వ్యక్తిని గురించి మాట్లాడక యేసు ప్రభుని గురించి మాట్లాడితే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెనకరం, ఎంత కృప పొందుతారు. బైబిల్ గ్రంథం అలాగే చెప్తుంది.
మలాకీ గ్రంథం 3:16లో యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండగా ఆయనే వారి దగ్గరికి వచ్చి చెవియొగ్గి ఆలకిస్తాడని రాయబడింది. అవును దేవుని బిడ్డలారా, మీరు అదే చెయ్యండి. ఇతర విశ్వాసులతో మీరు ప్రభుని గురించి మాట్లాడండి, వాక్యాన్ని గురించి మాట్లాడండి. గడిచిన వారం మందిరములో దైవజనులు ఏ వాక్యాన్ని చెప్పారు, దేవుడు ఏ రీతిగా మాట్లాడాడు, ఇదంతా కూడా మీరు సంభాషించండి. అప్పుడు దేవుడే మీ దగ్గరకు వచ్చి మీ మధ్యలో మీ యొక్క సంభాషణ ఆలకిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, తన మాటలతో మిమ్మల్ని నింపుతాడు, మీ అందు ఆయన ఆనందిస్తాడు. గొప్ప ఫలం మీరు పొందుకునే విధంగా ఆయన దీవిస్తారు. దేవుడు ఈ మాటల్ని మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా దేవా, మేము ఎల్లప్పుడూ మీ వాక్యం గురించి, మీ క్రియల గురించి, మీ యొక్క జీవన శైలి గురించి, మీ మాటల గురించి మేము ఆలోచించడానికి, మీ గురించి సంభాషించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ లోక విషయాలు మేము అధికముగా మాట్లాడి మీ సాన్నిధ్యాన్ని కోల్పోకుండా అయ్యా, మేము కలుసుకున్న ప్రతిసారి మిమ్మల్ని గురించే సంభాషించడానికి పరిశుద్ధాత్మ సహాయమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.